నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో వైకుంఠ ద్వార దర్శనం వేడుకగా సాగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిళం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో రద్దీ నెలకొంది. జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామునే 4 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు తరలివచ్చారు. క్యూ లైన్లలో వచ్చిన భక్తులు గోవిందనామ స్మరణతో చేస్తూ శ్రీవారిని స్మరించుకున్నారు. భక్త జనానికి మఠం సీఏఓ రామానుజన్ ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవము మహోత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవము చాలా ఒక విశిష్టమైనది. ఎందుకు ఈ ముక్కోట ఏకాదశి చాలా విశిష్టమైనది అంటే, సంవత్సరంలో ఒక రాజు వచ్చేది. ఈ సంవత్సరంలో మనకు తెలిసి తెలియకుండా వ్రతం తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేసి ఉంటాం. దానికి మనం ఈనాడు ఉపవాసం ఉండి భగవంతుని ప్రార్థించుకుంటే రేపు స్వామివారిని దర్శించుకుంటే తులసి తీర్థం చూసుకునేటప్పుడు మనకి అన్ని విధాల సౌకర్యాలు, ఆరోగ్యం అన్ని లభిస్తుంది. అటువంటి ఒక గొప్ప విశేషమైన దినం వైకుంఠ ఏకాదశి అనే ఈరోజు ఈ స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకుని మనకి ఉత్తరంగా భగవంతుడు అనుగ్రహించాలని ప్రార్థించుకుని స్వామివారిని వేడుకుంటున్నాండి. సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాచ భద్రయా జుష్ట యస్తం భద్రం నమామ్యహం. శ్రీమతే శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ.